ఈ సంక్రాంతికి టాలీవుడ్ ఇండస్ట్రీలో 7-8 సినిమాలు రిలీజ్ అవుతాయి. 2026 సంక్రాంతికి కూడా 7-8 సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ సినిమాల్లో ఏది బెస్ట్ మూవీగా నిలవబోతుందో ఒకసారి చూద్దాం. అయితే మనశంకర వరప్రసాద్ మూవీ రివ్యూ చూసే ముందు ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఈ సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్ సినిమా ఫస్ట్ 3 డేస్లోనే క్లోజ్ అయిపోయింది. డిజాస్టర్గా మిగిలిపోయింది. ఎంత డిజాస్టర్ అంటే మారుతిని కొట్టే విధంగా తయారయ్యారు జనాలందరూ కూడా. సినిమాలో ఏమీ లేకపోవడం, ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం దెబ్బతీసింది సినిమాకి. ఇక మనశంకర వరప్రసాద్ మూవీ కూడా ఏ లెవెల్లో ఉందో చూద్దాం. అనిల్ రావిపూడి అండ్ వెంకటేష్, చిరంజీవి, నయనతార గారి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి 300 కోట్లకు పైగా బడ్జెట్ని పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ 100 కోట్లకు పైగా జరిగింది. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ సినిమా 70 కోట్ల బిజినెస్కి పైగా జరిగింది. మన బుక్ మై షోలో ఈ సినిమా టికెట్స్ ఒక గంటలోనే 1,10,000 టికెట్లు సోల్డ్ అయిపోయి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. మరి సినిమా విషయంలోకి వెళ్తే ఇది ఒక ఫ్యామిలీ డ్రాప్ సినిమా. నెక్స్ట్ లెవెల్లో తీశారు అనిల్ రావిపూడి గారు. అండ్ చిరంజీవి గారికి, నయనతార గారికి వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈగో అనేది ఎంత దూరం పోతే వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సంబంధాలు, బాంధవ్యాలు ఎలా దెబ్బతింటాయి అనేది చాలా స్పష్టంగా చూపించాడు అనిల్ రావిపూడి. నయనతారకి ఉండే ఈగో వలన చిరంజీవి లాంటి వ్యక్తి వాళ్ళ మధ్యలో సాన్నిహిత్యం తట్టుకోలేకపోవడం, క్లైమాక్స్లో వీళ్ళిద్దరూ కలవడం, నయనతార దీనికి తప్పంటూ ఒప్పుకోవడం జరుగుతుంది. వెంకటేష్ వచ్చిన దగ్గర నుంచి అసలు నయనతార చాలా ఇన్స్పైర్ అవుతుందన్నమాట. జనాలంటే ఇలా ఉంటారు, భర్తలంటే ఇలా ఉంటారు అనే విధంగా తెలియజెప్పారు మన అనిల్ రావిపూడి గారు. ప్రతి సినిమాలో కూడా అనిల్ రావిపూడి గారి లాస్ట్ క్లైమాక్స్లో మంచి సారాంశం ఉంటుంది. అదే సారాంశాన్ని ఈ సినిమాలో కూడా పెట్టారు. అసలు మన వెంకటేష్ వచ్చిన దగ్గర నుంచి సినిమా ఫీక్స్ లెవెల్లో ఉంటుంది. ఇంకా కామెడీకి అయితే 100కు 100 రేటింగ్ ఇవ్వచ్చు. సినిమాలోని డ్యాన్స్లు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.